ఇవాళ హస్తినకు సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ లోక్సభ అభ్యర్థుల జాబితాపై అధిష్టానంతో చర్చ. నేడు ఉమ్మడి నల్గొండ జిల్లా పార్టీ నేతలతో కేసీఆర్ భేటీ. నల్గొండ, భువనగిరి లోక్సభ అభ్యర్థుల ఎంపికపై చర్చ. హైదరాబాద్ రామగుండం రహదారికి మహదశ. భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ఇవాళ రేవంత్ భూమి పూజ. ఇవాళ ఢిల్లీకి చంద్రబాబు. బీజేపీతో పొత్తుపై కమలనాథులతో చర్చలు. రాయలసీమలో నేటి నుంచి లోకేష్ మలి విడత శంఖారావ యాత్ర. క్యాడర్ను ఎన్నికలకు సమాయత్తం చేయనున్న యువ నేత. బీఆర్ఎస్ కాదది బిల్లారంగ సమితి. మోదీతో అయినా కేడీతో అయినా కొట్లాడతానన్న రేవంత్. లోక్సభ ఎన్నికల్లో పోటీ ఉంటుందో లేదో చెప్పాలి. కేసీఆర్ కు మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతల లేఖ. బీజేపీతో రేవంత్ రెడ్డి అంటకాగుతున్నారు. మోదీ ప్రాపకం కోసం రేవంత్ ప్రయత్నిస్తున్నారన్న హరీష్. పార్లమెంట్ ఎన్నికల తర్వాత హరీష్ బీఆర్ఎస్ లో ఉండరు. బీజేపీతో సంప్రదింపులు చేస్తున్నారన్న కోమటిరెడ్డి. ఈ నెల 12న తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతోంది. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అసలు రంగు బయటపడుతుందన్న లక్ష్మణ్. వెలిగొండ ప్రాజెక్ట్ జాతికి అంకితం. దశాబ్దాల కల్లా సాకారమైందన్న సీఎం జగన్. విశాఖ విజన్ పేరుతో కొత్త నాటకం ఆడుతున్నారు. జగన్ పై ట్విట్టర్లో షర్మిల విమర్శలు. రెండు 2024 ఎన్నికలే చంద్రబాబుకు చివరివి. ఈ ఎన్నికల తర్వాత చంద్రబాబు రాజకీయ జీవితం సమాప్తమన్న విజయసాయి. మంగళగిరిలో అర్ధరాత్రి ఉద్రిక్తత. జనసేన సిబ్బంది నివసించే అపార్ట్మెంట్ లో పోలీసుల తనిఖీలు. జగన్ కు నాపై చాడీలు చెప్పి జిల్లా నుంచి పంపించేశారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై అనిల్ కుమార్ ఫైర్. కేశినేని నాని రాజకీయ పరిజ్ఞానం సున్నా. నానిలందరికీ సీటు గ్యారంటీ లేదన్న కేశినేని చిన్ని. మెరుగైన పాలన అందించేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారు. ఈ నెల 10న వైసీపీ మేనిఫెస్టో ప్రకటిస్తామన్న విజయసాయి. బీజేపీని టీడీపీకి తాకట్టు పెడుతున్నారు. పురంధరేశ్వరిపై కొడాలి నాని ఆగ్రహం. ప్రతిరోజు మహిళలను గౌరవించాలి. మహిళా దినోత్సవ వేడుకల్లో గవర్నర్ తమిళిసై పిలుపు. టీఎంసీ పాలనలో బెంగాలీ మహిళలకు అవమానం జరిగింది. సందేశ్ ఖాళీ ఘటన సిగ్గుచేటన్న ప్రధాని మోదీ. తమిళనాడులో భారీగా డ్రగ్స్ పట్టివేత. 108 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ స్వాధీనం. నేటి నుంచి భారత్ ఇంగ్లాండ్ 5వ టెస్టు. పరువు కోసం ఇంగ్లాండ్ ఆధిపత్యం కోసం టీమిండియా పోరు.